ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఒక ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. కాటి వరకు నడిపించాల్సిన భార్యనే కాలయముడిగా మారి భర్తను అతి కిరాతకంగా కట్టెలు కొట్టే గొడ్డలతో నరికి చంపిందంటే ఎంత కక్ష పెంచుకుందో చూడండి. మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం. ఏదైతే భర్తను హనీమూన్ ట్రిప్పుకు తీసుకువెళ్ళి మేఘాలయలో అత్యంత కిరాతకంగా చంపిన భార్యను చూసినాం. నిన్న మొన్న పూణేలో జరిగిన సియా గోయల్, కేతన్ అగర్వాల్ పెళ్ళికి ముందే ఇంకొక బాయ్ ఫ్రెండ్ తోటి గర్భం తెచ్చుకోవడమే కాకుండా తన బాయ్ ఫ్రెండ్ ఉన్న విషయాన్ని పక్కన పెట్టి కాబోయే భర్తను ఒక టూరిస్ట్ ప్లేస్కి తీసుకుపోయి లోగఢ్ ప్రాంతం నుంచి ఒక ఎత్తైన కొండపైన అంటే నెట్టేసి చంపడం మనం చూసినాం. సో ఇప్పుడు అంతకంటే దారుణమైన ఘటన. పెళ్ళై 17 ఏళ్ళు అయింది, 3 పిల్లలు ఉన్నారు. ఆ 3 పిల్లలు కూడా 14-13 సంవత్సరాల పిల్లలు. సో అంత పెద్ద పిల్లలు ఉండరు. పెళ్ళై 17 సంవత్సరాలు పూర్తయినప్పటికి కూడా ఇప్పుడు తాజాగా ఒక ప్రియుడు కావాల్సి వచ్చింది ఆమెకు. ఆ ప్రియుడు వద్దు అని చెప్పినందుకు పడుకున్న భర్తను చేతులు చీరతో కట్టేసి అతి కిరాతకంగా నరికి చంపింది ఓ భార్య. ఇది తెలంగాణ ప్రాంతంలోని మహబూబాబాద్ జిల్లా దేవరకద్ర ప్రాంతంలోని బస్వాయపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ విషాద ఘటనతోటి ఆ గ్రామంలో మహిళలంతా కూడా అట్టుడికి పోతురు. ఎవరైతే చంపిన భార్య ఉందో తనని ఎన్కౌంటర్ చేయడం కాదు, అసలు ఊర్లో పడేసి తొక్కి చంపుతామన్నంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాపం అమాయకుడు. ఈ కేసులో ప్రధానంగా ఎవరైతే బాధితుడు ఉన్నాడో అంటే మృతుడు కొమ్మూరి నగేష్ 38 సంవత్సరాల వ్యక్తి. తను వ్యవసాయ పనులు, కూలి పనులు చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నాడు. 17 ఏళ్ల క్రితం తనకు కవితతో వివాహం జరిగింది. సో వాళ్లకు 3 పిల్లలు ఉన్నారు. అయితే గత కొద్ది కాలంగా కవిత వ్యవహారంలో మార్పులు చూసిండు నాగేష్. చూడటమే కాదు, తను ఒక వ్యక్తితో అక్రమ సంబంధంతో ఉంటుంది, తన రిలేషన్షిప్ మంచిది కాదు అని చెప్పి అనేక సార్లు హెచ్చరించిండు. ఇంట్లో చెప్పితే వినకపోతే ఊరి పెద్ద మనుషుల్లో పెట్టిండు. అటు తల్లిదండ్రులను ఇటు తల్లిదండ్రులను కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేసిండు. ఎన్ని చేసినా వంకర బుద్ధి వంకరగానే ఉంటుంది. కవిత మనసు మారలేదు, తన వ్యవహారం మార్చుకోలేదు. సో ఇది రోజు రోజు పెద్దగా అవుతుంది. తను పెద్ద మనుషుల్లో పెట్టిండు. మా ఇంట్లో వైపు సైడు మా తల్లిగారింట్లో నా పరువు తీసేసిండు. ఈ విషయాన్ని చెప్పి వాస్తవంగా పరువు తీసేది ఎవరు? కవిత. అక్రమ సంబంధం పెట్టుకొని 3 పిల్లలు చేతికొచ్చిన పిల్లలు ఉన్నాక కూడా ఇంకొక వ్యక్తితో నువ్వు జీవనం సాగిస్తున్నావు, అతనితో దొంగచాటుగా వ్యవహారం చేస్తున్నావు, దొంగచాటుగా నీ యొక్క అవసరాలు తీర్చుకుంటున్నావు. శారీరకమైన అవసరాలు, వేరే రకమైన అవసరాలు కాదు. నీకున్న కోరికల కారణంగా 3 పిల్లల్ని కూడా పక్కన పెట్టి ఊర్లో అందరూ చూస్తుంటే కూడా ఇంత సిగ్గు మాలిన పని చేయడమే కాకుండా తనను ఎవరైతే భర్త నాగేష్ ఉన్నాడో ప్రతిరోజు ఈ వ్యవహారం పెద్ద మనుషుల దాకా వెళ్ళినప్పటికీ కూడా ఎలాంటి మార్పు రాలే కవితలో. సో ఇక చేసేదేం లేక తను కష్టం చేసుకొని వస్తున్నాడు. రోజు ఓ పెగ్గేసుకొని మందు దాకా వస్తున్నాడు. సో ఈ మద్యం మత్తులో అప్పుడప్పుడు కవితతో గొడవ పడేవాడు. సో ఆ మైండ్లో తిరుగుతుంటుంది కదా, తన కళ్ళతో చూసిందో చెవులతో విన్నదో తన భార్య ఇంకొక వ్యక్తితో ప్రైవేట్గా గడుపుతుంది అంటే ఆ భర్త ఎలా తట్టుకుంటాడు. సో ఈ క్రమంలోనే తను ఇంటికి వచ్చినప్పుడు మద్యం మత్తులో కొంత గొడవ పడేవాడు. ఈ గొడవతో ప్రతిరోజు ఎప్పటి నుంచి స్కెచ్ చేస్తుందో మహాతల్లి తెలియదు. మొత్తానికి నిన్న రాత్రి ఆ యొక్క ప్లాన్ ఇంప్లిమెంట్ చేసేసింది. వచ్చి భర్త మద్యం మత్తులో ఉన్నాడు కనుక అప్పటికే కొంత భోజనం చేసి పడుకున్నాడు. భోజనం చేసి పడుకున్న తర్వాత తన చీరతో చేతులు 2 కట్టేసి కట్టెలు కొట్టే గొడ్డలతోటి అతి కిరాతకంగా నరికి చంపింది. సో ఈ శబ్దాలకు పక్కన పడుకున్న పిల్లల్లో చిన్నోడు ఈ శబ్దాలకు లేచి తన తల్లి చేస్తున్న దాష్టికాన్ని చూసి గట్టిగా అరుస్తూ కేకలు పెడుతూ ఏడవటంతో, అంటే ఒక్కసారిగా రక్తపు మడుగులో తన తండ్రిని చూసిన ఆ బాబుకి ఏం చేయాలో ఎవరికి తెలుసు. 10 ఏళ్ళ ఒక బాలుడు చిన్నోడు. సో విపరీతంగా గట్టిగా కేకలు పెడుతూ ఏడవడంతో అరే ఏదో పెద్ద శబ్దాలు వస్తున్నాయని చెప్పి పక్కనున్న ఇరుగు పొరుగు వారందరూ కూడా వచ్చి చూసే వరకు అప్పటికే జరగాల్సిన ఘాతుకం చేసేసింది. సో ఇప్పుడు వెంటనే వాళ్ళు స్థానికంగా ఉన్న మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఆసుపత్రికి తీసుకువెళ్తే చాలా సీరియస్ కండిషన్లో ఉంది, మేము తీసుకోము, మీరు హైదరాబాద్కి తీసుకువెళ్ళండి అంటే మార్గమధ్యంలోనే నాగేష్ మృత్యువాత పడ్డాడు. సో ఈ క్రమంలో తను అయితే స్థానికంగా ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఒక్కతే చేసింది కాదు, ఆ టైంలో మరొక వ్యక్తి కూడా కవితకు సహకరించిండు. వాళ్ళిద్దరిని కలిపి ఎన్కౌంటర్ చేయాలి, అదే గొడ్డలతో నరికి చంపాలని
ఆ గ్రామస్తులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. పాపం చిన్న చిన్న పిల్లలు ఏడుస్తుంటే ఆ విజువల్ చూడండి, మీకు అర్థమైద్ది. ఆ ఇల్లు చూడండి, ఆ ఊరు పల్లెటూరి వాతావరణం చూడండి. మీకు ఈ ఘటన చూసిన తర్వాత ఏమనిపిస్తుందో. ఇంత కిరాతకంగా మారుతున్నారు ఆడవాళ్ళు. వివాహం జరగక ముందు బాయ్ ఫ్రెండ్ ఉండు, అది తల్లిదండ్రులకు చెప్పుకునే ధైర్యం లేదు, లేదంటే అవతల ఉన్న ఆస్తిని అనుభవిద్దామని కొందరు చేస్తుంటే, కొందరేమో కోట్లకు పడగెత్తినా కానీ కేవలం అక్రమ సంబంధం సెక్స్ కోసమే, శారీరకమైన ఆనందం కోసం బాగా డబ్బున్న వాళ్ళు ఇలాంటి ఘాతుకానికి పెళ్లికి ముందే చేస్తే, పాపం గ్రామాల్లో కూలినాలు చేసుకునే వాళ్ళు కూడా తమ కష్టపడి 4 మెతుకులు తెచ్చే భర్తను అతి కిరాతకంగా గొడ్డలతోని నరికి చంపడం అంటే అసలు నిజంగా సభ్య సమాజం విడిపోతుంది. ఇంత గొప్ప మహాతల్లులు ఈ సమాజంలో ఎట్లా తయారవుతున్నారు? వీళ్ళ మెంటల్ అంటే వీళ్ళ మెంటల్ స్టేటస్ ఏ విధంగా ఉంటుంది? అసలు ఎందుకు ఇంత ఘోరంగా మారుతున్నారు అనేది ఓ పెద్ద చర్చ అయితే జరుగుతుంది. దీనిపైన ఈ మహబూబ్ నగర్కి సంబంధించిన దేవరకద్ర ఈ ఇన్సిడెంట్లో పాపం ఇప్పుడు 3 పిల్లలు అనాథలైపోయారు. ఇదేమన్నా బాగుపడుతుందా కవిత అంటే తనకు కూడా మీకు తెలుసు అందరికీ. ఇప్పుడు ఆమెకు ఎక్కడెక్కడ శిక్షలు పడతాయో తెలుసు, ఆమె ఎక్కడుంటుందో తెలుసు. ఊచలు లెక్క పెట్టాలి. జైల్లో కనీసం తన ఇష్టం వచ్చిన తిండి కూడా తినలేని పరిస్థితి. 4 గంటలకు లేపి నానా చాకిరి చేపిస్తారు జైళ్ళల్లో. సో వీళ్ళని చాకిరి చేపించడం కాదు, అసలు వీళ్ళు కఠినంగా శిక్షించాలని ఆ ఊరోళ్ళు అయితే డిమాండ్ చేస్తున్నారు. సో ఈ ఘటన విన్న తర్వాత, చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో కామెంట్ ద్వారా తెలపండి. తోడుగా సార్ ఎవరికైనా కూడా మా అన్నని కత్తి చేసుకొని అనిపిస్తారు. తోడబుట్టాం మా అన్న ఇంగిల్ సార్ మేము దిగినామా సార్ మేము కట్ట చేసుకొని బతికినామా. మా అన్ననే చంపి పెట్టి అన్నారు సార్. బాస్ వస్తే అన్నది ఇది 3సారిని 4సారికి లేచి వచ్చిన. 4సారికి లేచి వచ్చి డోర్ కొట్టిన. ఏంది కాగితా ఇల్లు తెరుసు, ఏం కాగితా ఇల్లు తెరుసు అని చెప్పి అయ్యి అంటే తెలిసేపు తెరిచింది. తెరిచినాక ఇట్లా పోయి చూసిన, ఇట్లా పడ్డాడు. ఆ రక్తం చూసి నేను అయిపోయినట్లే అయిపోయి ఇక్కడ ఇంటికి తిరిగి వచ్చి బయటకు వచ్చి ఇంటి పక్కలలో మొత్తుకున్నా. సత్యాబో రాండి, సత్యాబో అని రాండి అని పోయి ఇంటింటికి పోయి మొత్తుకున్నా. మొత్తుకొని తోలుకొచ్చి